హాయ్ అండి. మోనాలిసా ఎవరైతే యూపీలో ఫేమ్ చేసే మోనాలిసా అమ్మాయి ఈ రోజు ఆ అమ్మాయి అంటే నిన్న ఒక అబ్బాయి ముస్లిం అనే ఒక అబ్బాయిని ఖాన్ అని చెప్పేసి కేరళ అబ్బాయి ఆ అబ్బాయిని ఏంటంటే మ్యారేజ్ చేసుకుంది ఇంటి నుంచి పారిపోయి. అయితే చాలా మంది నెటిజన్ పబ్లిక్ చాలా మంది ఏమంటున్నారంటే కేరళ 3 స్టోరీ అంటే నడిచే అవకాశం ఉంది అమ్మాయితోని అని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరేం చెప్పాలి? ప్రతి విషయాన్ని ఏదో భూతత్వంలో పెట్టి చూడకూడదండి. లవ్ అయినవి అన్నీ కూడా ఫెయిల్ అవుతాయని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రేమ సఫలమైతే జీవితం బాగుంటుంది, విఫలమైతే జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి లవ్ జిహాదీ కార్యక్రమాలలో మనం భయపడుతున్నది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళని ఆ సామాజిక వర్గాల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని మనకు తెలుసు, వింటున్నాం కూడా, సినిమాలు కూడా వస్తున్నాయి. నేనేమంటానంటే అంత నెగిటివ్గా చూడవలసిన అవసరం లేదు. మన ఇండియానే కదా, ఎక్కడ పోడు. చట్టాలు ఉన్నాయి, మన చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది అయితే చూసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితం బాగుండాలని, ఆమె ఆశలన్నీ ఫలించాలని కోరుకోవాలి తప్ప మనం ప్రతిదాన్ని నెగిటివ్లో పెట్టి చూసి మనం ఒక మతాన్ని ఒక జాతిని విమర్శించే పని చేయకూడదని నేను అనుకుంటాను. నాది హిందూ మతం, నేను అన్ని మతాలు కావాలని కోరుకునేవాడిని కాబట్టి అన్ని విషయాల్లో పాజిటివ్ ఎతకాలి మనం, అంతే తప్ప నెగిటివ్ ఎతకూడదు. ఆ అమ్మాయి అనతి కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఖచ్చితంగా ఆమె భవిష్యత్తు బాగుండాలని ఊహించే ఉంటుంది నాకు తెలిసి. ఆ బాగుండాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా వాళ్ళిద్దరి దాంపత్యం కూడా చాలా బాగుండాలి. చక్కటి సంసారాన్ని సాగించాలని కోరుకుందాం.